ఎన్ని కలలో ఎన్ని కలలో ఎన్ని కలలో ఏ మేనిఫెస్టో చూసినా ఏమున్నది గర్వకారణం మనది కాకుంటే అన్నదే కదా చందం. అవసరానికి ఆదుకునేలా కాదు, రేపు ప్రజలు అడుక్కు తినేలా ఉన్నాయి కదా పథకాలు. ఓట్ల మంత్రాల, ఉచిత శిరోభారాల, ఒకవైపు పెన్షన్లు, ఇంకోటంటూ 2-3 వేల ఫ్రీ బతుకులు, మరోవైపు వేల కోట్ల టెండర్లతో అల్ట్రా పాష్ క్లాసిక్ జీవితాలు. ఏది సమానత్వం? ఇన్నేళ్ల స్వతంత్రంలో ఇదేనా పురోగమనం? ఏ నాయకుడిని చూసినా ఏమున్నది కొత్తదనం? పైన పార్టీ జెండాలు, లోపల పర్సనల్ ఎజెండాలు. ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, షాపింగ్ చేస్తే ట్యాక్స్, బయట తింటే ట్యాక్స్, బోనస్గా టోల్ గేట్లు, స్పీడ్ ఫైన్లు. ట్యాక్స్లు ఫైన్లు కట్టడానికి సమస్య ఏం లేదు. ఇలాంటి ట్యాక్స్లు ఫైన్లతో రోడ్లు సరిగా వేయండి, చదువులు బాగా చెప్పించండి, సర్కారు వసతి గృహాల్లో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. రోగం వస్తే కార్పొరేట్ కాదు, గల్లీలో ఉండే ప్రభుత్వ దవాఖానా గుర్తొచ్చేలా చేయండి. మాకు ఇవ్వాల్సింది ఫ్రీగా, ఇక్కడ ఫ్రీ అంటే జనాలకి భిక్ష కాదు, నాణ్యత గల ఉచిత విద్య, వైద్యం. ఈ జనాల హక్కు. ఇంకేం అక్కర్లేదు. ఏ బంధులు వద్దు, వాటి వెనుక రాబందులు వద్దు. పని చేసుకు బతకగలం, మా హక్కులు మాకిస్తే చాలు, నాణ్యతతో, నైపుణ్యం గల వారితో. గ్యారంటీలు బతుకులకు కావాలి, ఉచిత పథకాలకు కాదు. వాళ్ళు కాకుంటే వీళ్ళు, వీళ్ళు కాకుంటే ఇంకోళ్ళు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయాం. ఇలానే సాగితే చాలా సమీప దూరంలోనే 150 కోట్ల జనాభా గల దేశం. ఊహకు కూడా భయమేస్తుంది. అంతటా ఆకలి చావులే, అడుక్కు తినే అవకాశం కూడా ఉండదు. గొప్పగా బతకాల్సిన సంపద, అత్యంత ప్రతిభ కలిగిన యువత. ఒక్కసారి ఆలోచించండి. కులం కంపులో కొందరు, మతం మత్తులో మరికొందరు, భాషా విద్వేషాల ముసుగుతో మరిందరు. ఎటు పయనం మనది? స్వార్థ నేతల చేతుల్లో బందీ అయిన వైనం ఇది. ఈ దేశం నాదే, కానీ పక్క రాష్ట్రం పాక్కన్న ప్రమాదకరం. ఇవా నేతల మాటలు? ఇవేనా దేశం వెలిగిపోయే పోకడలు? ఎన్నికలప్పుడు కనబడే వీరు మళ్ళీ మన కోసం ఏనాడు రారు. నాయకులు నిమిషాల్లో పార్టీ జెండాలు మారును, కార్యకర్తల అభిష్టం ఈ మాట మాత్రం మారదు. నిజానికి అది అధికార దాహం. ఆ అధికార మత్తులో లెక్కలేని ఆస్తులు, లెక్కే తేలిని శత్రు నిర్మూలనలు. ఇది అసలు లక్ష్యం, నాయకుల పంచవర్ష ప్రణాళిక సూత్రం. మరి మనమేం చేయాలి? ఓటు మాత్రమే మనకున్న ఆయుధం. ఓటు వేయాలి. మన ఓటు విలువ మనకి తెలియాలి. ఓ 5,000కి, ఓ ఫుల్ బాటిల్కి, ఓ పూట బిర్యానీకి ఈరోజు నీ ఓటు అమ్ముకుంటే నీ కొడుకు రేపటిని, నీ కూతురి ఆశలని తాకట్టు పెట్టినట్టే. ఓటు వేయాల్సిందే. సరైన నాయకుడిని, సరిగా నడిపించే నాయకుడిని ఎన్నుకోవాల్సిందే. కానీ తేడా వస్తే రెఫరెండము ఉండాల్సిందే. నే కట్టే ట్యాక్స్, నే వెళ్ళే హాస్పిటల్ కోసం, నే నడిచే రోడ్ల కోసం, నా పిల్లల చదువు కోసం, నాకు సేవ చేసే గవర్నమెంట్ ఉద్యోగుల జీతాల కోసం. అందుకోసం ట్యాక్స్. ఉచితాలు వద్దు మహాప్రభు. ప్రభు అంటే ఇంకో మాట గుర్తొచ్చింది. ప్రజాస్వామ్య రాచరికం కదా మనది. సెటైర్ కాదు. ఏ పార్టీ చూసినా ఏమున్నది? ఎదగడం వంశ పారంపర్యమే. ఇది ప్రజాస్వామ్య రాచరికమే. ఓ నాయకుడు నెమ్మదిగా ఎదిగే తన పుత్రరత్నం యువనేత. కాలం గిర్రున తిరిగి ఆయన మనవడే, ఆయన మనవాడే. ప్రజాస్వామ్య రాచరికం కాస్త చేదు నిజం. ఓటర్లలో విజ్ఞానులు కోట్లలో, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, పిహెచ్డీలు, పొలిటికల్ సైన్స్ అవపోసిన పట్టినోళ్ళు. ఈ 150 కోట్లలో ఎందరు? కానీ ఎందరు రాజకీయాల్ని శాసిస్తున్నారు? ఎవరు ఈ వైపు కాస్త చూస్తున్నారు? కారణం, ఇష్టం లేదు వారెవరికి అవాంఛిత రణం, ఇష్టమైంది వాళ్ళకి వాళ్ళ ప్రాణం. మరి ఏ వైపు మన పయనం? పతనం వైపు ఎందుకు మన పరుగు? కూచుని తింటే కొండలైనా కరుగు. అందుకే ఇది పతనమే, సోమరులను చేసి దోచుకునే పథకమే. 5 ఏళ్ల బానిసగా ఓటరు పరివర్తనమే. నిధులు బోలెడు, నిధుల లాంటి కండబలం బోలెడు, ప్రపంచాన్నే శాసించే తెలివితేటలు బోలెడు. అయినా ఆకాశ హర్మ్యాలు, పక్కనే మురికివాడలు. హైటెక్స్ చూసి కాలరెగరేద్దామా? హై అలర్ట్ అని ఆలోచిద్దామా? అభివృద్ధి అంటే భూముల ధరలు, విల్లా ప్లాట్లు కాదు. ఉచిత కరెంటు, ఉచిత భోజనం కారాదు. అక్షరాస్యత పెరగాలి, ఆరోగ్యం కలగాలి, వ్యవసాయం సాగాలి, అభివృద్ధి అవరోధాల నిరోధం జరగాలి. అందరూ ఎదిగేలా ప్రణాళికలుండాలి.
ప్రభుత్వం అంటే బాధ్యత అనుకున్న వారే నాయకులు అవ్వాలి. అదొక నిబద్ధత గల 5 ఏళ్ల ఉద్యోగంగా, ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వర్తించాలి. ఆ రోజులు రావాలి. అప్పుడు ఏ పథకాలు అక్కర్లే. ప్రతి ఇల్లు నందనవనమే, అనునిత్యం లక్ష్మీ కటాక్షమే. లేదంటే కడు బీదరికం, కటిక దరిద్రం, ఊహకే ఒళ్ళు జలధరించే పచ్చి నిజం. ఉచితాలొద్దు సార్లు, మా రేపటి కోసం మీకిది మా విలువైన ఉచిత సలహా. నిర్మాణాత్మక పాలన ఇదొక్కటే మా అవసరం, మీ బాధ్యత. మంచి రోజులు వస్తాయని ఆశగా నడిపేది ఇట్లు ఓ కామన్ ఓటర్. ఎన్ని కలలో